ఫోను. డెట్రాయిట్ సుబ్బారెడ్డి గారు అయితేనే బిజీ. గుడ్ మార్నింగ్ సార్. అప్డేట్స్ చెప్పు. కథ యాడ్ దాకా వచ్చింది. బ్యాంకాక్ దాకా వచ్చిందండి. అయిపోయిందా? ఇప్పుడే స్టార్ట్ అయిందండి. లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్ గా ఉండాలబ్బా. ఒకసారి మీ గురువు గారితో మాట్లాడతాను. ఫోన్ ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి మా గురుగారు రిసెప్షనిస్టా? ది గ్రేట్ ఫేమస్ రైటర్. హీస్ బిజీ. ఒక్కసారి నమస్కారం చేస్తున్నానబ్బా. సబాడి కాప్. గురుగారు ఒకప్పుడు ఫేమస్ రైటర్ లవ్ కుమార్ రాస్తున్న లేటెస్ట్ లవ్ స్టోరీ అని అమెరికా అంతా పబ్లిసిటీ చేశా. ఇంకా కథ అదిరిపోవాలి గురుగారు. ఇక్కడ నన్ను ఏది ఇన్స్పైర్ చేయలేకపోతున్నాయా? సార్ యువర్ టైమ్ ఈజ్ అప్. పెరా ఏంట్రా ఈ డకాయిట్ సుబ్బారెడ్డి గారు రోజుకోసారి ఫోన్ చేసి చావొట్టేస్తున్నాడు. మరి కొట్టడేంటండి, ఆంధ్రలో అంత యంగ్ రైటర్స్ ఉండగా రిటైర్ అయిపోయిన మిమ్మల్నే కావాలని బోల్డ్ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఫిగర్ని చూస్తారు కానీ కథ గురించి ఆలోచించరా? ఒరే పిచ్చి పులిహోరా, నేను చూస్తున్నది ఫిగర్స్ కాదురా, వాళ్ళలో ఉన్న ఫిక్షన్ ని, నా కథకి ఇన్స్పిరేషన్ ని. కమాన్ లెట్ us search for new age love story. ఈ ఏజ్ లోనా? లవ్ కి ఏజ్ ఉండదురా, యూస్లెస్ ఫెలో. కమాన్. ఒరే సీను, దొరికేసిందిరా లవ్ స్టోరీ. ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ రాసేస్తా. యూరోపియన్ అబ్బాయి, థాయ్ అమ్మాయి, ఎక్సలెంట్ పేర్. అదేంట్రా డబ్బులు ఇస్తున్నాడు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. అది కబులింగ్, అది కబులింగ్. సుబ్బారెడ్డి గడి గోలే కొడుతున్నారా మనకి. ఆగు. దొరికేసిందిరా లవ్ స్టోరీ. అమ్మాయి యాపిల్లా ఉంది, అబ్బాయి పైనాపిల్లా ఉంది. యాపిల్ పైనాపిల్, టూటీ ఫ్రూటీ లవ్ స్టోరీ. ఆగు. ఆ పైనాపిల్ అబ్బాయి కాదురా, అమ్మాయి. అవును సార్, ఇద్దరు అమ్మాయిలే. అంటే ది అఫైర్ కాదు, ది ఫైర్. ఫైర్ ముట్టుకుంటే మనం కాలిపోతాం. ఏంటిది? హెయిర్ డై వెయ్. చెప్పరా బంగారం, నన్నేం చూసి లవ్ చేసావు? నీ హెయిర్ స్టైల్ చూసి బంగారం. అందుకే కదా మిస్ అవ్వకుండా వేయించుకుంటున్నాను. నువ్వెయ్. ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? అది నీకు తర్వాత చెప్తాను. నమస్కారం. ఈ అమ్మాయి ఏంటి? వేస్తావా ఏవా? మీ హాస్టల్లో 65 మందికి జుట్టు పండిపోయిందా? ఏం చూస్తున్నాండి. నెక్స్ట్. ఓయ్, హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికీ హెయిర్ డై మంచిగానే వేసినావు. నీలో చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా సిగరెట్ తాగిచ్చా. పవన్ కళ్యాణ్ సిగరెట్ కాల్చాడు కదా. ఖుషీలో కాల్చిండు కదా. నాకు అలవాటు లేదుగా. ఏయ్, ఏదో కథలు పడకు, తాగో. ఏయ్, రివర్స్ రివర్స్. నా పేరు ముఖేష్. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. రేయ్, ఒక అమ్మాయి సిగరెట్ తాగమంటే ఎన్ని స్టైల్స్ చూపించాలరా? అయినా నీ ఫేస్ కి అను కావాలి. గిదే పవన్ స్టైల్. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికో లెక్కుంది. నేను ట్రెండ్ ఫాలో గాను సెట్ చేస్తా. ఇప్పుడు రజనీ స్టైల్. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. బాస్, నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. బాలయ్య స్టైల్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలా? కాదని ఇంకేమన్నా పనిచేసినాయో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇప్పుడు మహేష్ బాబు స్టైల్. ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? గిదెవరి స్టైల్? తెలీదు. భార్గవి స్టైల్. సిగరెట్ తాగే స్టైల్ కూడా అమ్మాయిలు పాడతారా? ఎప్పుడు నేర్చుకుంటారా మీ అబ్బాయిలు? డోంట్ వెరీ, వాడిని ఎంత రెచ్చగొట్టినా స్మోక్ చేయడు. సారీ, కృష్ణకి సిగరెట్ అలవాటు ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు అలవాటు లేకపోయినా సిగరెట్ కాల్చావు. థ్యాంక్స్. వాడి లిప్స్ మధ్యలో ఎప్పుడు సిగరెట్ ఉండకూడదు. ఎవ్రీ సెకండ్ నీ లిప్సే ఉండాలి. అప్పుడు రొమాన్స్ ఉంటది. ఏం శాస్త్రి, సుమోలు ఆగినాయి, మనుషులు దిగరేమి? ఓరి బాబాయ్, శత్రువులు. శత్రువులు కాదయ్యా, వియంకులు.
ఏం పంతులు డోర్లు ఉంటాయిగా అద్దాలు బద్దలు కొట్టుకొని చూస్తాడారేంటి? ఫ్యాక్షన్ వాళ్ళది యాక్షన్ ఉందండి. యాక్షనా? అదేనండి ఫ్యాక్షన్ లో యాక్షన్. అవును, మగాళ్ళ దిగారు, లేడీస్ రాలేదేంటి? ఆ. వెళ్ళే. లేడీస్ ఎక్కువైంది. లేడీస్ కూడా బ్రేకింగేనా? బా వాళ్ళు ఆడవాళ్ళు కాదండి, ఆది పరాశక్తులు. ఆ మాటకొస్తే మర్డర్ ప్లాన్ చెప్పేది వాళ్ళేనండి. వారే పెద్దిరెడ్డి గారు, నమస్కారం చేయండి. నాకు కదయ్యా, వారికి. నీకు కదా, వారికండి నమస్కారం. వీరు వీరశంకర్ రెడ్డి గారు, ఆమె ఆయన ధర్మపత్ని. బావా, పెళ్లి కొడుకు కొంచెం ఏజిల్లో ఉన్నా. అబ్బాయి ఏం కాదండి, ఆయన వెనకాల ఉన్నాడు. బాంబు శబ్దం వినిపిస్తాను తప్ప ముందడుగు వేయడు. మరి ఇంకా మాట చెప్పరేవి? రేయ్, మంచి బకెట్ బాంబు విసిరేంట్రా, ఏరా బద్దలైపోవాలా? అలాగేనా? మీ వాడి బాంబు పేల్తలేదేంటి తుస్సా? మా వాడు కష్టం అంటే కర్నూలు కక్కాపెక్కలు అవుతుంది. సుమోలు లేపడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. ఎన్టీఆర్ విజిలేస్తే బాలకృష్ణ కన్నెర చేస్తే సుమో పేలుతుంది. చిరంజీవి మీసం మెలేస్తే సుమో పేలుతుంది. ఇదంతా జనం వింటే మీ వాడే పేల్తాడు. మా వాడు అడిగేస్తే చాలా సుమ పేలుతుంది. కత్తిలా ఉన్నాడు. పంతులు వీళ్ళు మామూలు ఫ్యాక్షనిస్టులు కాదప్పా. మామూలు ఫ్యాక్షనిస్టులు కాదండి, బీభత్సమైన పంతుళ్ళు. పంతుళ్ళు అంటే పంతాలు పట్టింపులు కలిగిన బీభత్సమైన ఫ్యాక్షనిస్టులు అని. అరే తాళమేలే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మతి మరపు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన వస్తుంది. ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్ల వంపులు తిరిగి ఉంది. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగే. కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళాన్ని పట్టుకుని ఎవరు నువ్వంటే ఏం చేస్తారు? పెళ్లిగా నాకు పెళ్ళ మీద వస్తాయి. ఇదిగో మీరు కట్టిన తాళి. దీని చూసేనే నేనెవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది. ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టిగా ఉండదు. అమ్మో అమ్మో అమ్మో, నా మొగుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు. ఏంటా న్యూసెన్స్? ఎవడీడు? ఏమ్మా నువ్వెప్పుడొచ్చా? నీ మొగుడు మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను ఈయన భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా? బ్యాచర్లకి ఇల్లు పెళ్ళైందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పిల్లోడు పుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్ళే కాలేదంటావేటయా? నాకు తెలియకుండా ఇన్ని జరిగినాయి. జరిగిపోయి కూడా జరుగుతా? జరిగినాయ్యా. రాజా ఎక్కడ రాజా? రాజా మనకు పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా
చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు? ఇదే మెయింటైన్ చేయి. టేక్ కేర్. ఇంకో చెక్ ఏమండి ఎప్పుడు ఏదో ఒక చోట విమానాలు కూలిపోతూనే ఉన్నాయి. మీరు చూస్తే ఎప్పుడు ఢిల్లీ బొంబాయి అంటూ ఫ్లైట్ లోనే తిరుగుతారు. నా మాట విని ఫ్లైట్ లో తిరగండి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడికి కూడా యాక్సిడెంట్ అవుతుంది. దానికేమంటావు? చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోమంటావు ఏంటి? డాడీ హాయ్ డాడ్. ఏమండి మన అమ్మాయి వచ్చేసిందండి. డాడీ ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? చెప్తే వద్దంటావుగా, అందుకే చెప్పకుండా వచ్చేసా. హాయ్ మామ్. హాయ్ తాతయ్య. ఏంటమ్మా మరి ఎంత డబ్బు ఉంటే మాత్రం అమెరికా నుంచి సామాను మోయడానికి వీడిని తీసుకురావాలా? వాట్ డాడ్, ఇతను సామాన్ మోసేవాడు కాదు. ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇండియా చూడాలని ముచ్చట పడుతుంటే తీసుకొచ్చా. ఐఎమ్ సారీ. వాట్స్ యువర్ నేమ్? అంటే నక్క. నాకంటే ఏంటి పద్మనాభం? పద్మనాభం నా పేరు నీకు ఎలా తెలుసు? స్వప్న నాకు ముందే మీ అందరి గురించి చెప్పింది. Wow, what a beautiful girl. Mind blowing. Excuse me. ఒక్కరు తిరిగిపోతున్నాడు బిడ్డ. Yo, what a beautiful. Hey, hey, ఇండియాలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటాను విన్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. Wow, what a beautiful. పర్వాలేదే, డ్రైవింగ్ ఫాస్ట్ గానే నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి అంతే అండి. అలా చూస్తే ఇలా పట్టేస్తుంటాను. ఎవరు? స్వప్న? ఎలా గుర్తుపట్టావక్క? మంకీ సిస్టర్ గురించి నాకు తెలీదా? దాట్స్ మై సిస్టర్. ఇంతకీ ఎప్పుడొచ్చా? జస్ట్ నౌ. ఓహ్, ఈయన టాటా. నా పేరు మీకెలా తెలుసండి? మీ పేరే కాదు, కార్ బ్రేక్ దగ్గర నుంచి మీరు అక్కను కిడ్నాప్ నుంచి కాపాడినంత వరకు A to Z నాకు తెలుసు. చెప్పేశారా? చాలా Hey Fox, come. Just stop. చూడు, మా ఇండియాలో డ్రైవర్ కూడా ఎంత స్మార్ట్ గా ఉన్నాడో. ఐ లైక్ హిమ్. ఏంటేది పరాయి మగడానికి జ్ఞానం కూడా లేకుండా? అయ్యో అలా తిట్టకండి. అమెరికా నుంచి వచ్చారు కదా, అక్కడ ఇలాంటివన్నీ మామూలు అన్నట్టు కదా. మ్యాన్, నాకు ఈ ఆడోళ్ళతో మాట్లాడడం కంటే మోగోళ్ళతో మూవ్ అవడం ఇష్టం. Are you come with me? Hey, hold on, come here. Hey, come here. ఈర్ష్యగా ఉంది కదూ? దేనికి? అతన్ని టచ్ చేసినందుకు. అంటే అది అది మంచి పద్ధతి కాదు అని నా ఉద్దేశం అంతే. నీ ఒపీనియన్ తెలియచేయడానికి అంత కోప్పడక్కర్లేదుగా. నేను చదివింది సైకాలజీ అక్క. నీకు అతనంటే తెలియని అభిమానం ఉంది. అది ప్రేమో కాదు అనే కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఐ థింక్ దట్ యుర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్. బెస్ట్ ఆఫ్ లక్. You know this and this and this and this and this. Yeah, yo. And this. Yo, why you right? Yeah, boy. నీదేను